నమస్తే వీటీవీ ప్రేమ్కి స్వాగతం. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడా? ఈ మాట కొంత అతిశయోక్తిగాను అసహజంగా కూడా అనిపించవచ్చు. కానీ ఇవాళ జాతీయ మీడియాలో ఇదే తరహా చర్చలు జరుగుతున్నటువంటి మాట. అంతేకాకుండా ఒకప్పుడు అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తెగనాడాడు, ఢిల్లీ వెళ్ళి మరి నల్ల చొక్కాలు వేసుకొని మరి తను తిట్టడమే కాకుండా చిన్న చిన్న కార్యకర్తలతో కూడా ఎలా తిట్టించాడో తెలుసు. తదనంతర కాలంలో మళ్ళీ వీళ్ళు ఎలా కలిసిపోయారో తెలుసు. నరేంద్ర మోడీ గారు ఏపీకి వచ్చి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం సరే ఇవన్నీ కూడా పాత కథలు. కానీ తర్వాత పరస్పరం ఒకరినొకరు విపరీతంగా పొగుడుకోవటాలు, హత్తుకోవటాలు, ఆలింగనం చేసుకోవటాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక కొత్త చర్చకి జాతీయ స్థాయిలో తెరలేపింది. దీనికి ఫస్ట్ ముందు ఈ ఫైర్ వెలిగించింది ఎవరు అంటే మనకు తెలుసు, ఫైర్ బ్రాండ్, మీడియాలో ఫైర్ బ్రాండ్ అర్నాబ్ గోస్వామి. అర్నాబ్ గోస్వామి ఇండిగోకి సంబంధించినటువంటి క్రైసిస్ లో లోకేష్ ని ఏ విధంగా చెడుగుడు ఆడాడు అనేటువంటిది మనం చూసాము. ఇక రామ్మోహన్ నాయుడుని ఏవియేషన్ మినిస్టర్ అయితే పూర్తిగా చితకబాతున్నాడు, ఉతుకుడు అన్నట్టుగా ఉతుకుతున్నాడు. అవన్నీ అలా ఉంచినట్టయితే ఇంకొక అడుగు ముందుకేసి అర్నాబ్ ఒక బాంబు పేల్చాడు. ఇంత జరుగుతున్నా, ఇంత క్రైసిస్ జరుగుతున్నా ఏవియేషన్ మినిస్టర్ అసలు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడకపోయినా కూడా ఎందుకు ఇతన్ని టాలరేట్ చేస్తున్నారు? కేవలం కారణం ఏంటంటే టీడీపీకి సంబంధించిన మనిషి అవటమేనా, టీడీపీ ఎన్డీఏలో అంతర్భాగం అవటమేనా అనేటువంటి దానికి ఒక కొత్త చర్చకి తెరలేపాడు. దీన్ని అందిపుచ్చుకున్నటువంటి మిగతా మీడియా సంస్థలు, ముఖ్యంగా ఇది రిపబ్లిక్ టీవీ ఎటు సపోర్ట్ ఎంతవరకు వెళ్తుందని తెలుసు, కానీ కొంచెం కాంగ్రెస్ లైక్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఇప్పుడు అసలే ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెషన్స్ లో వాళ్ళకి కొంచెం మరి కాస్త అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ పూర్తిగా ఈల్డ్ అయిపోయాడు అనేటువంటి రీతిలో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు పూర్తిగా విపరీతంగా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. కాకపోయినట్లయితే మరి పైగా ఇంకొకటి, అర్నాబ్ గోస్వామి తన చర్చల ప్రారంభంలోనే ఇండిగోకి సంబంధించినటువంటి డిబేట్ కార్యక్రమాల్లోనే పూర్తిగా కేంద్రం పరువు పోయింది, కేంద్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది, కేంద్రం అల్లరిపాలైపోయింది అనేటువంటి మాటలతోనే తన డిబేట్స్ ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిజానికి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి టోటల్ ఎంటైర్ టెన్యూర్ లో ఇంతగా కేంద్ర ప్రభుత్వం అల్లరిపాలైనటువంటి సంఘటన మనకు తెలియలేదు. పైగా ఇది అంతర్జాతీయంగా కూడా అల్లరిపాలైనటువంటి పరిస్థితి. చాలా మంది కనెక్టెడ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి సిడ్నీకి, లేకపోతే అమెరికాకి, యూకేకి అక్కడికి వెళ్ళాలి పిల్లలతో, భార్యాభర్తలతో, లేకపోతే ఉద్యోగరీత్యా అలాంటి వాళ్ళ ఫ్లైట్స్ అన్ని కూడా పూర్తిగా వాళ్ళ యొక్క స్కెడ్యూల్స్ అన్ని కూడా చిందరవందరైపోయినటువంటి పరిస్థితుల్లో ఇంత సెన్సేషనల్ ఇష్యూ జరిగితే కూడా ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు మినిస్టర్? ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు? కంటే ఈ వీడియో ఇదే టైంకి బహుశా రిజైన్ చేస్తే చేయొచ్చేమో, అది వేరే సంగతి. కానీ ఇంత ఉదాసీన వైఖరి అసలు ఎప్పుడో ఎయిర్ ఇండియా క్రాష్ జరిగినప్పుడే నైతికంగా అతను రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి రైల్వే యాక్సిడెంట్ కి రాజీనామా చేసినటువంటి ఆనాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి పదే ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ రాజకీయాలు లేవు, ఆ నైతికత లేదు, అది వేరే సంగతి. కానీ ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు, ఈ రోజు ఏం మాట్లాడలేదంటే పూర్తిగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు మీద నెగ్గుకొస్తున్నటువంటి అటు నితీష్ కుమార్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు, ఈ ఎంపీల బలంతోనే నెగ్గుకొస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళని కొంచెం కూడా నొప్పి కలిగించకూడదు అనేటువంటి రీతిలోనే మోదీజీ ప్రవర్తిస్తున్నాడా అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ఎంపీలు ఎవరు గట్టిగా మాట్లాడకపోయినా కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలన్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహాలో కేటీఆర్ కూడా చాలా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుంది? ఈ వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ పొత్తు పొసుగుతుందా? దీన్ని ఎట్లాగొట్లా సెటరేట్ చేసుకుంటారా అంటే అనివార్యం. మరి ప్రభుత్వం కంటిన్యూ కావాలంటే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇంతగా ఉదాసీన వైఖరి ప్రధాని ప్రదర్శించడం అనేది మాత్రం చాలా దారుణమైనటువంటి విమర్శలకి ఏ విధంగా ఆయన సమాధానం పరుచుకుని మళ్ళీ తన యొక్క ఇమేజ్ ని తను కాపాడుకోగలుగుతాడు అనేది చూడాలి. అదే క్రమంలో ఒకటైతే ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళు అయిపోయాడు అనేటువంటి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో క్రెడిట్ ఏమో తెలియదు, కానీ వార్ రూమ్ లో కూర్చొని మొత్తం వ్యవహారం అంతా కూడా పరిశీలిస్తున్నాడు లోకేష్ అనేటువంటి స్టేట్మెంట్ తో మాత్రం పూర్తిగా లోకేష్ మాత్రం భారీ స్థాయిలో ట్రోల్ అయ్యాడు అనేటువంటిది చెప్పక తప్పదు. అందుకని ఏం మాట్లాడకుండా గప్చిప్ గా అక్కడి నుంచి ఆయన పాపం అమెరికాకి వెళ్ళిపోయి అమెరికాలో డాలాస్ లో వాళ్ళ యొక్క భజన బృందం అంతా వాళ్ళతో జేజేలు కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం మొత్తానికి ఇదైతే మోడీ చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడా అనేటువంటి చర్చ ఇంకా జాతీయ స్థాయిలో చర్చలు ఎంతవరకు వెళుతుంది, ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, పార్లమెంట్ సమావేశాలు ముగిసే నాటికి పార్లమెంట్ లో ఎంపీల గోల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.